ఓం శ్రీ మాత్రే నమః. ఏప్రిల్ నెల కర్కాటక రాశి వారికి మహాయోగం పట్టబోతోంది. రాళ్ళు వేసిన చేతులు అనే పూలు గత జన్మలో చేసిన పుణ్యమే ఈ రూపంలో వచ్చింది. అసలు ఏప్రిల్ నెల కర్కాటక రాశి వారికి ఏ విధమైన అదృష్టం పట్టబోతోంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు, మార్పులు ఏ విధంగా ఉంటాయి, ఈ రాశి వారి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో ఈ రాశి వారి కాలం కలిసి రాబోతుందా లేదా అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందే మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు. ఎండ్రకాయ లేదా పీత అనబడే జలచర్మం ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. ఈ రాశి చక్రంలో 4వది. కర్కాటక రాశి వారికి రాశి అధిపతి చంద్రుడు మనకారకుడు కావున వీరి మనస్తత్వం చాలా సున్నితంగా ఉంటుంది. మంచి పనులు చేయాలి అనే తపన వీరిలో అధికంగా ఉంటుంది. వీరు మంచి విధేయతలు కలిగి ఉండడం చేత చాలామంది స్నేహితులు వీరికి ఉంటారు. వీరికి భోగాలు అనిపించే అవకాశాలు అధికంగా వస్తాయి. కర్కాటకం అనగా ఎండ్రకాయ. ఇది నీళ్లలో సంచరిస్తూ ఉంటుంది. నీటిలో అట్టడుగున ఉంటూ నీరు పైకి ఉన్నప్పుడు పైకి వస్తుంది. నీటి లోపల ఏమాత్రం అలజడి కలిగినా సరే నీటి లోపలికి ఇది పారిపోతుంది. ఈ రాశి వారికి సమయం కొంత శ్రమతో కూడిన ఫలితాలు అయితే గోచరిస్తూ ఉన్నాయి. అయితే పట్టుదలతో వ్యవహరిస్తే కార్యస్థితి లభిస్తుంది. ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాల్సి ఉంటుంది. లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో అనారోగ్యం దరి చేరకుండా చూసుకోవడం చాలా అవసరం. దుర్గాదేవి ఆరాధన మీకు ఎంతగానో మేలును చేస్తుంది. మనోబలం పెంచుకుని పనులు ప్రారంభిస్తే ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. మిశ్రమ ఫలితాల్లో జాగ్రత్తగా ముందుకు సాగాలి. ఉద్యోగంలో ఏకాగ్రతతో పనిచేస్తే ఒత్తిడి తగ్గుతుంది. వ్యాపారంలో మెలకువ అవసరం. ఆర్థికపరమైన సంబంధ విషయాల్లో నియంత్రణ పాటించాలి. కుటుంబ సభ్యుల సూచనలు మీకు ఎంతగానో మేలును చేస్తాయి. శాంతంగా వ్యవహరిస్తే సమస్యలు తగ్గుతాయి. నవగ్రహ స్తోత్రం శుభప్రదమైన ఫలితాలు అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదు. ఈ కర్కాటక రాశి వారి లైఫ్లో మీరు కలలో కూడా ఊహించని మార్పులు అయితే మీరు ఖచ్చితంగా ఈ సమయంలో చూడవచ్చనే చెప్పాలి. ఈ కర్కాటక రాశి జాతకంలో కలగబోయే మార్పుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందామండి. ఈ కర్కాటక రాశి జాతకులకు 2026 మీకు ఒక పెద్ద ఊరట ఏమిటంటే శని మీ యొక్క 9వ ఇంట్లో మీనంలో ఉండడం. 9వ ఇల్లు అంటే భాగ్యము, గురువులు, మార్గదర్శకులు, ఉన్నత విద్య, జీవన దిశ, నమ్మకం. అష్టమ శని దశ తర్వాత విద్య. ఇది బేస్ తిరిగి కట్టుకోవడం లాంటిది. మీరు నిజాయితీగా చేసినట్లయితే కనుక శని నెమ్మదిగా కానీ స్థిరంగా కానీ మిమ్మల్ని పైకి తీసుకెళ్తాడు. కానీ జాగ్రత్తగా చూడాల్సిన విషయము. రాహు 8వ ఇంట్లో కుంభం సెప్టెంబర్ 6 వరకు. 8వ ఇంటి రాహు అంటే ఆకస్మిక మార్పులు, అనుకోని టెన్షన్స్, ఎందుకు మనసు ఖాళీగా లేదు అనిపించడం, లేదా కొన్ని విషయాలు బయటపడడం. ఇది శాపం కాదు, ఇది లోపలి సిస్టమ్ క్లీనింగ్ కాలం. భయపడితే పెరుగుతుంది, ప్లాన్ చేస్తే తగ్గుతుంది. గురుడి యొక్క సంచారం ఏ విధంగా ఉంటుంది అంటే మీకు పాఠాలు ఇస్తుంది, బహుమతులు ఇస్తుంది. జూన్ 1 వరకు గురుడు 12వ ఇంట్లో ఉండడం వలన ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యం, ప్రయాణం, చదువు, పిల్లల అవసరాలు, ఇంటి పనులు. కానీ జూన్ 2 నుండి గురుడు మీ యొక్క రాశిలో వచ్చేసరికి మీ ప్రాణం తిరిగి వచ్చినట్లుగా కూడా ఉంటుంది. అక్టోబర్ 31 నుండి గురుడు 2వ ఇంట్లోకి వెళ్ళడం మొదలు పెడితే డబ్బు, కుటుంబ సహాయం మీకు సెట్ అవుతుంది. డిసెంబర్ 6, 2026 తర్వాత గమనించే ఒక మార్పు ఉంటుంది. రాహు 8వ ఇంటి నుండి బయటకు రావడం వలన మనసు పైన ఒత్తిడి తగ్గుతుంది. అదే సమయంలో కేతు 1వ ఇంట్లోకి రావడం మీలో కొంచెం ఇంట్రోవర్ట్ అవ్వవచ్చు. నాకే కాస్త టైం కావాలి అని అనిపిస్తుంది. ఇది తప్పు కాదు. 2027లో కొత్త దిశలు మీకు కనిపిస్తాయని చెప్పడంలో సందేహం లేదు. ఈ కర్కాటక రాశి వారు ఉద్యోగంలో ఉన్నవారికి 2026 పునర్నిర్మాణ సంవత్సరంగా చెప్పాలి. గతంలో ఇబ్బంది పెట్టిన బ్లాక్స్ తగ్గుతాయి. జూన్, అక్టోబర్ మధ్య గురువు బలంతో మీకు మంచి గైడెన్స్, సపోర్ట్ దొరుకుతుంది. మీ దగ్గర పని నిజాయితీగా ఉంటే బాధ్యత పెరగడం లేదా ప్రమోషన్, రోల్ అప్గ్రేడ్ అవకాశాలు కూడా ఉంటాయి. మీరు 2026 ఒక సందేశం, రేట్లు పెంచాలా, నిచ్ మార్చాలా, బ్రాండింగ్ చేయాలా, అవును. కానీ జూన్, అక్టోబర్లో అది మరింత సులభం. శని మీకు సిస్టమ్ బిల్డింగ్ నేర్పిస్తాడు. కాంట్రాక్ట్స్, ఇన్వాయిస్, క్లయింట్ ఫిల్లర్. గురుడు మాత్రం ఈ యొక్క వాల్యూ చూపించడానికి సహాయం మీకు చేస్తాడు. ఈ రాశివారి వ్యాపారంలో ఉన్నటువంటి కర్కాటక రాశివారి ఏడాది ఒక విషయం గుర్తుపెట్టుకోండి. 8వ రాహు ఉన్నప్పుడు
సీక్రెట్ లీక్, హిడెన్ ఖర్చులు, పన్నుల సమస్యలు, పార్ట్నర్షిప్ సందేహాలు లాంటి విషయాలు తలనొప్పి చేయవచ్చు. అందుకే మీరు ఎవరితో డీల్ చేసినా పేపర్ మీద క్లియర్గా పెట్టండి. అయినా మంచి విషయం ఏమిటంటే జూన్ 2 నుండి అక్టోబర్ 30 వరకు మధ్య కాలం మీ యొక్క నిర్ణయాల్లో క్లారిటీ అనేది పెరుగుతుంది. గురుడు 8వ 11వ ఇళ్లపైన దృష్టి పెట్టడం వల్ల మంచి కస్టమర్లు, సపోర్టివ్ పార్ట్నర్స్, డీల్ క్లిష్టత తగ్గడం వంటి సపోర్ట్ వస్తుంది. కానీ రూల్ అనేది ఒకటే, అది రిస్క్ వద్దు, పారదర్శకత తప్పనిసరి. చూసారు కదండి, కర్కాటక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక ఈ కర్కాటక రాశి వారి యొక్క గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయో ఈ వీడియో ద్వారా మనం చూసేద్దాం. కర్కాటక రాశి చక్రంలో 4వది, అలాగే చరరాశి అనగా ఈ రాశి వారి ఆలోచనలు వేగంగా మారుతూ ఉంటాయి. ఇప్పుడున్న ఆలోచన మరికొద్ది సమయానికి మార్చుకుంటారు, టకటక నిర్ణయాలు తీసుకుంటారు. ఆలోచనలు చకచక మారిపోతూ ఉంటాయి. వీరు ఎక్కువగా ఆందోళనగా కనిపిస్తారు. వీరికి ఏదైనా సమస్య ఎదురైతే విభిన్న రకాలుగా విశ్లేషిస్తారు. ఒక్కొక్కసారి అతి విశ్లేషణ కారణంగా సమస్యలను వీరు జట్లం చేసుకుంటారు. ఒకవేళ సమస్య పెద్దది అయితే ముడుచుకుపోయే స్వభావాన్ని కలవారుగా ఉంటారు. వీరి యొక్క ఆలోచనకు కార్యాచరణకు మధ్య ఉన్న అంతరాన్ని గుర్తించి పనిచేస్తారు. ఈ రాశి వారికి అధిపతి చంద్రుడు కావున వీరికి మానసిక సంఘర్షణలు చాలా అధికంగా ఉంటాయి. అలాగే మానసిక వేదన కూడా ఉంటుంది. వీరికి తరచి ఆలోచించే గుణం వీరిలో ఉంటుంది. అందువల్ల వీరు మూత్యాన్ని ధరిస్తే చాలా మంచిది. ఇలా ధరిస్తే మానసిక సంఘర్షణలు తగ్గుతాయి. ఈ రాశి వారిని నమ్మించి మోసం చేయడం చాలా సులభం. అయితే వీరు ప్రశాంతంగా ఆలోచిస్తే ఎదుటివారి మనోభావాలను కూడా ఇట్టే పసిగడతారు. ఈ రాశి వారికి చురుకుతనం ఎక్కువ. అయితే దీని అందు కూడా ఒక స్థిరమైన అభిప్రాయం అయితే వీరికి ఉండదు. ఎవరితో కలిసి ఉంటే వారి స్వభావంకు తగ్గట్లుగా వీరు ప్రవర్తిస్తారు. వీరికి జ్ఞాపక శక్తి చాలా అధికంగా ఉంటుంది. చిన్నతనంలో జరిగిన సంఘటనలు, కలిసి తిరిగిన మనుషులు కూడా వీరు స్పష్టంగా గుర్తుంచుకుంటారు. అయితే వీరిలో ఉన్న ప్రధాన లోపం ఏ పనిని సొంతంగా చేసుకోలేరు. అయితే వేరొకరు ప్రోత్సాహం ఉంటే ఎదురు ఘనకార్యములైనా సరే చేయగలుగుతారు. వీరికి నచ్చిన వారి కోసం వాళ్ళ సంపదను, ధనాన్ని, వస్తు సంపదను, తమ సమస్తాన్ని సమర్పించుకుంటారు. వీరికి నష్టము కలిగిన, అనారోగ్యము కలిగిన ఏ మాత్రము కూడా లెక్క పెట్టకుండా సహాయం చేస్తారు. ఇతరుల బాధ్యతలు నెత్తి మీద పెట్టుకుని స్వభావం వీరు కలవారుగా ఉంటారు. వీరు ఎప్పుడూ కూడా ప్రయాణం చేసే వృత్తులు ఎందు స్థిరపడతారు. అనగా వాహనములపైన, నౌకలు, విమానములపైన, రైలు బండ్లు తిరిగే వృత్తులు ఎందు వీరు రాణిస్తారు. టూరింగ్ ఏజెంట్లు, టూరిస్ట్ సంఘ నిర్వాహకులు, ఔషధం ఏజెంట్లు ప్రచారం చేయవారు గాను వీరు నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. నీటిపై ఎగుమతి దిగుమతి వ్యాపారాలు, ధాన్యము, వస్త్రములు, తినుబండారాలు, పానీయములు వీరికి బాగా కలిసి వస్తాయి. కర్కాటక రాశి వారికి ఉద్యోగం కన్నా వ్యాపారము బాగా కలిసి వస్తుంది. ఈ రాశి వారు తమ సొంత ఇల్లు విడిచి ఎక్కువ కాలం వేరే ఊరిలో ఉండలేరు. వేరే స్థలంలో ఎంత సౌకర్యంలో ఉన్నప్పటికీ కూడా తమ సొంత ఇంటికి ఎప్పుడెప్పుడు వెళదామని వీరు అనుకుంటూ ఉంటారు. ఈ కర్కాటక రాశి వారి జీవిత భాగస్వామి గడసరని చెప్పాలి. ఇల్లు తీర్చేది కలిగిన ఏర్పరి. అదేవిధంగా ఆదాయ వ్యయాలు ఎందు జాగ్రత్త పడుతుంది. ఈ రాశి వారికి గృహ సౌఖ్యము, వాహన సౌఖ్యము కూడా కలుగుతుంది. కర్కాటక రాశి వారు ముత్యాన్ని ధరించాలి. ఈ రాశి వారు ధరించడం వల్ల అష్టైశ్వర్యాలు, సకల సంపదలు కలుగుతాయి. ఈ రాశి వారికి చిన్నతనమున జలుబు, దగ్గు, ఊపిరితిత్తులకు సంబంధించిన బాధ్యతలు కలగవచ్చు. వివాహానంతరం స్థూల శరీరం రావచ్చు. అలసట, ఆయాసము, దాహము, శ్వాసకోశ వ్యాధులు కలిగే అవకాశాలు కూడా ఉంటాయి. వార్ధక్యమును, మధుమేహము, రక్తపోటు, ఉదరము, జీర్ణకోశములకు సంబంధించిన వ్యాధులు, లివర్ వ్యాధులు కూడా కలిగే అవకాశం కనిపిస్తుంది. కావున ఈ రాశి వారు తగిన జాగ్రత్తలు తీసుకుంటే వీరికి మేలు జరుగుతుంది. చూసారు కదండి, కర్కాటక రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే కర్కాటక రాశిలో మీ స్నేహితులు కానీ, కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.